హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు మనతో టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 ఈవీ వేరియంట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ నేను బెంగళూరు నుంచి ఇక్కడ మనకి నంది హిల్స్ వరకు ప్రజెంట్ అయితే రైడ్ చేశాను. అంటే ప్రజెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తే బాగుంటుంది కదా, అందుకే నేను ఇంతవరకు దీన్ని అయితే డ్రైవ్ చేశాను. దాంతోపాటు హైవే మీద కొంతవరకు డ్రైవ్ చేశాను. సో అది కాకుండా నేను బెంగళూరు నుంచి దీని వరకు అయితే వచ్చాను అనమాట. సో దీంతోపాటు ఇంకా మనము డ్రైవ్ చేస్తూ కూడా అసలు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఒక మంచి హ్యాష్ బ్యాగ్ ఈవీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ ఈవీ వచ్చేటప్పటికి మీకు జస్ట్ 6.99 lakhs రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దీంట్లో మీకు రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మీకు 19 కిలోవాట్స్, ఇంకోటి మీకు 24 కిలోవాట్స్ అయితే ఉంటుంది. 19 కిలోవాట్స్ వచ్చేటప్పటికి మీకు 226 రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అదే మీరు ఒకవేళ 24 కిలోవాట్ తీసుకోవాలి అనుకుంటే మీకు 285 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇవి ఏఆర్ఐ రేంజెస్ అనమాట. అది మీకు డైరెక్ట్గా మీరు ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీరు నార్మల్గా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు రేంజ్ అనేది మీకు కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా సస్పెన్షన్ ఎలా ఉంది, విజిబిలిటీ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, రేంజ్ ఎలా ఉంది, అసలు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు మనము 2026 టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ డ్రైవ్ రివ్యూ అయితే చేయబోతున్నాము. సో డ్రైవ్ రివ్యూ చేస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడేసుకుందాం. ప్రజెంట్ నేను డ్రైవ్ మోడ్లో అయితే పెట్టున్నాను. సో ఇప్పుడైతే నేను అప్రాక్సిమేట్లీ ఒక 70 కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేశాను అనమాట. సో 70 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసిన తర్వాత నాకు రిమైనింగ్ 53% వరకు ఛార్జింగ్ అయితే రిమైనింగ్ ఉంది. సో వీళ్ళు నాకు ఇచ్చేటప్పుడు ఒక 90% వరకు అయితే ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఆల్ మిక్స్ కొట్టాను అనమాట. డ్రైవ్ మోడ్ కానీ స్పోర్ట్స్ మోడ్ కానీ రెండు మిక్స్ కొట్టిన తర్వాత నాకు ఇప్పుడు రిమైనింగ్ వచ్చేటప్పటికి 91 కిలోమీటర్స్ అయితే రిమైనింగ్ రేంజ్ అయితే చూపిస్తుంది. 53% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో గైస్, ప్రెసెంట్ మనం అయితే డ్రైవ్ మోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో డ్రైవ్ మోడ్లో అయితే మనం డ్రైవ్ చేయబోతున్నాము. అండ్ అక్కడక్కడ నేను స్పోర్ట్స్ మోడ్ కూడా యూజ్ చేస్తాను. సో ఇంతవరకు నేను డ్రైవ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే మీతో అయితే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. సో ఇనీషియల్గా మీరు డ్రైవ్ మోడ్లో పెట్టినప్పుడు మీకు ఏ పవర్ ల్యాగ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకనంటే ఇది ఈవీ వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేస్తే మనకి పవర్ కానీ ఇనీషియల్ టార్క్ కానీ చాలా మంచిగా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే దీంట్లో సస్పెన్షన్. సో నేను ఆరామ్సే ఒక 25 to 30 కిలోమీటర్స్ కొంచెం ఆఫ్ రోడ్లోనే డ్రైవ్ చేశాను. సో మంచి సస్పెన్షన్ అయితే అనిపించింది. సస్పెన్షన్ పరంగా మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే సీటింగ్లోనే నాకు కొంచెం ఇష్యూ అయితే అనిపించింది అనమాట. ఏంటి సీటింగ్లో ఇష్యూ అని అంటే థై సపోర్ట్, అండర్ థై సపోర్ట్లో నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. కాకపోతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక మనము విజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, క్లియర్ విజిబిలిటీ ఉంది. ఎక్కడ మీకు బ్లాక్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంది. కాకపోతే బానెట్ కనిపించదు. బికాజ్ ఎందుకనంటే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మీకు బానెట్ అయితే కనిపించదు. మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ అయితే ఉంటుంది అనమాట వెహికల్. కంప్లీట్గా మీకు ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీ చేతిలో ఉంటుంది వెహికల్. మీరు ఎట్లా చెప్తే అట్లా వింటది. సో అలాంటి ఒక ఫీల్ అయితే ఇస్తుంది. డ్రైవింగ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది అనమాట. మీరు కనుక ఒకవేళ హ్యాచ్ బ్యాక్ కాకుండా ఇంతకుముందు వేరే వెహికల్ యూజ్ చేస్తున్నారంటే మాత్రం ఈ వెహికల్ మీకు ఏదో ఒక చిన్న పెట్టలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. డ్రైవింగ్ స్మూత్నెస్ కూడా మంచిగానే అనిపించింది నాకు. ప్రీవియస్తో కంపేర్ చేస్తే కొంచెం మంచిగానే అనిపించింది. కాకపోతే ఇంకొంచెం బెటర్ అయితే చేసి ఉండొచ్చు. కాకపోతే బాగానే అనిపిస్తుంది. కాకపోతే అండర్ థై సపోర్ట్ సీటింగ్లో ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండని అయితే అనిపించింది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోండి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఫిక్స్డ్ అయితే ఉంటుందన్నమాట. కొంచెం అడ్జస్ట్ ఇచ్చుంటే బాగుండేది. అట్లీస్ట్ డ్రైవర్కి కో ప్యాసింజర్కి అయినా ఇచ్చుంటే బాగుండేది, లేదా డ్రైవర్కి అయినా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఒక్క డ్రైవర్కి ఇవ్వలేరు కదా, అట్లీస్ట్ డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఇచ్చుంటే బాగుండేది అని అయితే అనిపించింది. నేను ఇంతవరకు ట్రాఫిక్లోనే డ్రైవ్ చేస్తున్నాను. సో మెయిన్లీ దీని పర్పస్ కూడా ఇదే చెప్పాలి అని అంటే, మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హజల్ ఫ్రీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో మెయిన్లీ నేను కనుక ఒక డైలీ ఒక 100 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తా, నా దగ్గర ఒక పెట్రోల్ వెహికల్ ఉంది, లేదా ఒక సిఎన్జి వెహికల్ ఉంది, నాకు ఒక డీజిల్ వెహికల్ ఉంది, నాకు సెకండరీ పర్పస్గా ఒక వెహికల్ కావాలి, లేదంటే నేను డైలీ తిరుగుతా ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ వచ్చేటప్పుడు మీకు 6.99 lakhs ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మొత్తం మీకు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చేటప్పటికి మీకు 19 కిలోవాట్ వీళ్ళు చెప్తున్నది 226 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి మనకి 24 కిలోవాట్ బ్యాటరీ. ఇది మనకి రెండు కూడా ప్రీవియస్గా ఉన్నాయి. 24 కిలోవాట్ బ్యాటరీ తీసుకుంటే 285 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే రియల్ టైంలోకి వచ్చేటప్పటికి నెంబర్స్ అనేవి ఆబ్వియస్లీగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఫైనల్లీ మనకి నెంబర్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం నెంబర్స్ చేంజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా రెండోది వచ్చేటప్పటికి మీకు బ్లైండ్ స్పాట్స్ అనమాట. మీరు ఒకవేళ
రైట్ సైడ్ ఇండికేటర్ వేశారు, మీకు రైట్ సైడ్ కెమెరా అయితే ఆన్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేశారు, లెఫ్ట్ సైడ్ కెమెరా అయితే ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ లో మీకు 360 డిగ్రీస్ కెమెరాస్, 6 ఎయిర్ బ్యాగ్స్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, సో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మనము ఈ ఈవీ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్టికులర్ గా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మీరు ఒకవేళ స్పోర్ట్స్ మోడ్ పెట్టారు అనుకుంటే, ఇప్పుడు నేను ప్రజెంట్ స్పోర్ట్స్ మోడ్ పెట్టాను. స్పోర్ట్స్ మోడ్ లో అయితే వెహికల్ ఇదిగో చూడండి అసలు దూకుతుంది. జస్ట్ అలా ప్రెస్ చేయగానే మనకి ఓవర్ స్పీడ్ అలర్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట, ఎలాంటి డౌట్ లేదు. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు కొంచెం కేర్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీటింగ్ విషయంలో కేర్ తీసుకుంటే బాగుండేది. అలాగే మీకు ఇక్కడ ఏదైతే హెడ్ రెస్ట్ నేను చెప్పినట్టు ఈ హెడ్ రెస్ట్ కనుక మంచిగా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. మనం 0 to 100 టెస్ట్ కూడా చేద్దాము. మాక్సిమం ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో ఈ ట్రాఫిక్ కనుక కొంచెం క్లియర్ అయింది అని అంటే మాత్రం 0 to 100 టెస్ట్ కూడా చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేద్దాము. ఇక ఏసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏసీ కూడా మీకు కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్ లో మాత్రం చాలా మంచిగా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ లో రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ పర్ఫార్మెన్స్, సో స్టీరింగ్ పర్ఫార్మెన్స్ స్మూత్ గానే ఉంది, మరీ హార్డ్ అయితే ఏం లేదు, అలాగని మరీ స్మూత్ అని కూడా చెప్పను కానీ. సో మీకు పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం బాగానే ఉంది. ఆ బడ్జెట్ దగ్గర ఏదైతే మీరు బడ్జెట్ పెడుతున్నారో ఆ బడ్జెట్ దగ్గర మనం పేరు పెట్టడానికి అయితే లేదు. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చిన అంశం ఏంటి అని అంటే, మనం మొన్న సిఆర్ఓ డ్రైవ్ చేశాం కదా, సిఆర్ఓ డ్రైవ్ చేసినప్పుడు మీకు క్లియర్ గా చెప్పాను ఏదైతే ఈ స్టీరింగ్ ఉందో, సో ఈ స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి కదా. సో ఈ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మన చేతి మీద అయితే ఇట్లా తగులుతూ ఉండేవి, బట్ దీంట్లో మనకి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ప్లేస్మెంట్స్ అయితే మాత్రం చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి ఇల్యూమినేట్ లోగో అట్లాంటివి ఏం లేవు, టాటా.టీవీ అనేసి సపరేట్ లోగో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కడ మీకు డిస్ట్రాక్షన్ చేయడానికి కానీ అట్లాంటివి ఏం లేవు. అండ్ మీకు ఫిజికల్ మెయిన్ బటన్స్ ఇచ్చారు, బటన్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. అండ్ 360 డిగ్రీస్ కెమెరా క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. నిజంగా మీరు కనుక డైలీ యూజ్ చేస్తాను అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్, అదే బాస్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. సో బాస్ సర్వీస్ లో మీరు కనుక ఒకవేళ వెహికల్ తీసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ 4,60,000 రూపీస్ వరకు అయితే పడుతుంది. సో ఈ దీంట్లో కనుక మీరు తీసుకోవాలనుకుంటే వితౌట్ బ్యాటరీలో వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మరి బ్యాటరీ ఎలా అని అంటే, సో బ్యాటరీని మీరు రెంట్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పర్ కిలోమీటర్కి మీరు ₹2.60 అయితే దీనికి పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా పే చేసి మీరు వెహికల్ కూడా బై అయితే చేయొచ్చు. అండ్ మీకు మెయిన్లీ ఈ వెహికల్ ఎక్కడ పర్పస్ అని అంటే సిటీ పర్పస్. సో సిటీలో నేను తిరుగుతాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు ఇట్లా మనకి ఇట్లా లెఫ్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనము రైట్ వేసామనుకోండి, ఇదిగో చూడండి ఇట్లా మీకు రైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతిదీ నీట్ గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాదు దీంట్లో వచ్చేటప్పటికి మనకి హై బీమ్ అలర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇంకా మీకు వచ్చేటప్పటికి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా మీకు ఒక యాడ్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆల్రెడీ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిట్లో కూడా సో ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనివల్ల కొంచెం బ్రేక్ వేసినప్పుడు మనకి ఇంకొంచెం చార్జ్ అవ్వడం వల్ల కొంచెం బెటర్ రేంజ్ అయితే మనం ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకొకటి ఏంటి అంటే ఐరా కనెక్టివిటీ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. మనం త్రూ ద యాప్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కనెక్ట్ చేసుకొని మా కనెక్టివిటీ ఫీచర్స్ కూడా 30+ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మీకు దీంట్లో అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఈ సెగ్మెంట్ లో మీకు ఏ కార్ తీసుకున్నా కానీ మీకు ఇన్ని ఫీచర్స్ ఆఫర్ చేసేటువంటి ఒక్క కార్ కూడా మీకు అయితే కనిపించదు అనమాట. సో మీకు ఒక మంచి హ్యాచ్ బ్యాగ్ తీసుకోవాలి అనుకుంటే అది ఈవీ అయినా లేదా పెట్రోల్ అయినా CNG అయినా అది ఏదైనా సరే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో గైస్ మీరు ఒకవేళ దీన్ని తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో లైవ్ అయింది, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీ నిర్ణయం అయితే తీసుకోండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అని అంటే ఇంకా ఏమన్నా యాడ్ చేయాల్సి వచ్చినా లేదా ఇంకా మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంది అని అనిపించినా సో అది ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ రివ్యూలో అవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి మాక్సిమం కూడా ట్రై చేస్తూ ఉంటాను.